ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప వల్ల రాత్రికాలం అంతా ఆయన కాపుదల్లో మనందరం కూడా ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి మరి ఆయన్ని ధ్యానించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనము. నీవు పట్టణములలో దీవింపబడదువు, పొలములలో దీవింపబడదువు. ఆమెన్. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అంతా కూడా ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటారో వారికి కలిగే ఆశీర్వాదములను దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మన కొరకు ఉంచి ఉన్నారు. హల్లెలూయా. మనం ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనం దీవించబడతామని సెలవిస్తున్నారు. నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ గృహం దీవించబడుతుంది, నువ్వు అన్ని విషయాల్లో దీవించబడతావు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ ఉదయకాలమే కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం పట్టణంలలో దీవింపబడతాము, పొలములలో దీవింపబడతాము. పట్టణంలో దీవింపబడడం అంటే మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టుపక్కల వారందరిలో కూడా మనం ఒక వెలుగుగా ఉండాలంటే దేవుని మాట శ్రద్ధగా వినేవారుగా మనం ఉండాలి. మనం పట్టణంలలో దీవింపబడాలని దేవుడు ఆశపడుతున్నారు, దీవిస్తారు కూడా. మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన యందు భయభక్తులతో ఉంటే తప్పకుండా మనం ఎక్కడున్నా కానీ దీవింపబడతాము, పొలముల్లో దీవింపబడతాము. వ్యవసాయదారులకు, ఎవరైతే మరి రైతులు ఉన్నారో వారు వ్యవసాయంలో వారు దీవింపబడతారు. ఎవరైతే చేతి పనులు చేసుకుంటారో వారు చేస్తున్న పనుల్లో దీవింపబడతారు. ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారు ఉద్యోగంలో దీవింపబడతారు. ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వారి వ్యాపారం దీవించబడుతుంది. ఎవరు ఏ పని చేసుకుంటున్నా కానీ అందులో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవింపబడతారు. ఎప్పుడంటే దేవుని మాట వినినప్పుడు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం మన కుటుంబంలో దేవుడు నెరవేర్పులోనికి తీసుకొచ్చిన గాక. ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మనం తప్పకుండా పాటిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కుటుంబం బట్టి ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారయ్యా. మీ మాట శ్రద్ధగా వింటే నేను మీ పట్టణాల్లో దీవించబడతామని, నైనా పొలముల్లో దీవించబడతారండి. నేను మీరు ఇచ్చిన మాటల ప్రకారం మీకు స్తోత్రాలు. మేమందరం మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆజ్ఞలు గాయకునే కృప మీరు అనుగ్రహించండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పొందుకునే శక్తిని, కృపని నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి మీద ఉంచండి ప్రభా. మీకు వందనాలు. సమాధానం లేని కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాన్ని దయచేసిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. చెడ్డ బిడ్డలని, బాలింతలని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ జ్ఞానంతో నింపండి దేవా. మీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు నిత్యము మీలో నిలిచినట్లు, మీ ఎందు భయభక్తులతో ఉండినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడినని వాగ్దానం నేను ప్రతి ప్రయాణంలోనైనా మీరు నెరవేర్చండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు లెక్కలేని వందనాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా జరుగుతున్న సభల నిమిత్తం మేమందరం ప్రార్థన చేయించుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి నైనా. సభల్లోనైనా మీకు మహిమకరంగా, మీకు ఘనత వచ్చే విధంగా జరిగినట్లు మీరే సహాయం చేస్తారని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కోరికను నేను మీరు తీర్చి ప్రతి అవసరతలో ఎందు నేను మీరు తోడుగుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.
మరి జరుగుతున్న సభల నిమిత్తం మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. వీలైతే మీరందరూ కూడా పాలు పొందుకున్న సభల యొక్క దీవెనలు మీరందరూ పొందుకోండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.